ప్రజలందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మన తెలంగాణ రాష్ట్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు చాలా బాగున్నాయి, ఇక ముందు కూడా బాగుంటాయి 100%. ఇది మెచ్చుకోదగిన విషయమే. కాకపోతే ఈయన చేసే పనులకి అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్కి ఎందుకు ఇంత విపరీతమైన కోపం వస్తుంది? ఆయన ఏమన్నా మంచి పనులు చేశాడా? మంచి పనులు చేస్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వచ్చేవాడిగా. జనాలకి కొంచెమైనా కొద్దిగా అయినా కనీసం నువ్వు గింజంతైనా తెలివి ఉండబట్టే కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన భూ కబ్జాలు, ధనము ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ దోసుకోవడాలు, అవన్నీ కుప్పలు కుప్పలు పెట్టుకోవడాలు. ఎందుకయ్యా ఇంత సంపాదన? ఒక మనిషి ఒక ముద్ద అన్నం తినడానికి కోట్లు కావాలనా? అది ఆలోచించండి. ఒక్క ముద్ద అన్నం పొద్దున, మధ్యాహ్నం, రాత్రి తినడానికి మొత్తం కలిపితే కనీసం సాయంత్రం వరకు ఒక పావు బియ్యం కంటే ఎక్కువ తింటావా? అంతకన్నా ఎక్కువ ఏ మనిషి తినలేడు కదా. పోనీ ఎంత మంచి తిండి తిన్నా కూడా ఒక పూట 2 పూటలు, దానికి ఇన్ని కోట్లు కావాలా? మనిషి బతకాలనుకుంటే రోజు 100 రూపాయలతో కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఒకే ఒక 100 రూపాయలతో మనిషి బ్రతకాలనుకుంటే. 1 కోటి రూపాయలు ఉంటే జీవితాంతం బతకొచ్చు. ఒక ఇల్లుండి 1 కోటి రూపాయలు ఉంటే ఈ జీవితాంతం బతకొచ్చు. కానీ ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు ఎందుకయ్యా కుప్పలు కుప్పలు పోసుకుంటారు? దేనికి? చస్తే ఎంట పెట్టుకుని పోతారా? పొద్దున్న చస్తే సాయంత్రం తీస్తారే, రాత్రి చస్తే పొద్దున్న తీసేస్తారే. నువ్వు 100 అంతస్తుల మీద ఉన్నా కూడా తీసుకొచ్చి కింద పడేస్తారే. తీసుకొని పోయి శ్మశానంలో పడేసి నిన్ను కట్టెలతో కాలబెడతారు, లేదంటే భూమిలో పాతి పెడతారు. 6 అడుగుల స్థలము, 6 అడుగుల కట్టెలు పేర్చేసి కాలబెడతారు. అంతకంటే కూడా జీవితం ఏముంది ఇంకా? అది ఆలోచించి బతకడం చేత కాదా? 10 మందికి సహాయపడు, 10 మందికి సహాయం చెయ్యి. నీ చేతనైతే అది మంచి పేరు. జీవితాంతము భగవంతుణ్ణి మనం ఉన్నంత వరకు ఎట్లా తలుచుకుంటామో మంచి పని చేసేవాడిని కూడా అదే విధంగా తలుచుకుంటారు. ఎక్కడ మాట్లాడినా అరే పలానా ఆయన బాగా చేశాడే, పలానా ఆమె బాగా చేసిందే అని తలుచుకుంటారు. చెడ్డవాడిని తలుచుకుంటారు, మంచివాడిని తలుచుకుంటారు. కానీ చెడ్డవాడిని తిట్టుకుంటూ తలుచుకుంటారు, మంచివాడిని పొగుడుకుంటూ తలుచుకుంటారు. అంతే, దీంట్లో ఉన్న తేడా అదొకటే. అర్థమైందా? కానీ ఇంతగానము విపరీతంగా నోరు పారేసుకోవడము, గాంధీ హాస్పిటల్ గురించి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకున్నావా నువ్వు? కేటీఆర్ పట్టించుకున్నారా? రోడ్ల గురించి, స్పీడ్ బ్రేకర్ల గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, రోడ్డు రవాణా వాళ్ళకు కూడా చెప్తున్నా, 100% ఇది మాత్రం కన్ఫర్మ్. రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు చిన్న ఫోకస్ చేశారు. వాటి మీద స్పీడ్ బ్రేకర్ వేయాలని చెప్పని ఇంతకుముందు కూడా న్యూస్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రోడ్డు రవాణా వాళ్ళని వచ్చి కలుస్తాను సెక్రటరియట్లో. తర్వాత రోడ్డు రవాణా వాళ్ళు రెస్పాన్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను. హెల్మెట్లు పెట్టుకుంటున్నారు, హెల్మెట్లు ఎందుకంటే బండి నడిపితే నేను పెట్టుకుంటున్నాను హెల్మెట్. సైడ్ నుంచి బండి వస్తుందా, ఇటు చూస్తే ఇటు బండి కనబడట్లేదు, ఇటు చూస్తే ఇటు బండి కనబడట్లేదు. దగ్గరికి బస్సు వచ్చేదాకా తెలియట్లేదు, దగ్గరికి బండి వచ్చేదాకా తెలియట్లేదు, దగ్గరికి లారీ వచ్చేదాకా తెలియట్లేదు. ఎట్లా అసలు ఎటు పోతున్నామో తెలియట్లేదు. టక్కనెళ్ళి దేనికో గుద్దుకోవడం. ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి హెల్మెట్ల వల్ల కూడా ఏమి సేఫ్టీ లేదు. హెల్మెట్ల వల్లనే 100% ఇవి జరుగుతున్నాయి. కావాలంటే టోపీ పెట్టుకుంటారు, ఎండ తగులుతుంది అనుకుంటే టోపీ పెట్టుకుంటారు. ఆ హెల్మెట్ పెట్టుకోలేదని దానికి మళ్ళీ ఫైన్లు, గీత దాటితే గీత దాటారని ఫైన్లు. ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్కి అవసరమా? ఇవన్నీ చేయడం అవసరమా? ఈ ట్రాఫిక్ వాళ్ళని వెళ్ళి కలిసినా కూడా రెస్పాన్స్ లేదు, జిహెచ్ఎంసీ వాళ్ళని వెళ్ళి కలిసినా రెస్పాన్స్ లేదు. కానీ ఏం చేయదలుచుకున్నారు మీరు పబ్లిక్ని, ప్రజలని? రేవంత్ రెడ్డి గారు మీరు మాత్రం 100% దీని గురించి కేర్ తీసుకోవాలి. హెల్మెట్ల గురించి ఒకటి తీసుకోవాలి. రోడ్డు మీద చిన్న ఫోకస్ చేశారు, మొత్తం తెలంగాణ మొత్తం ఉన్నాయి అవి. ఏదైనా గీతలు పెట్టండి అంతే తప్ప దాని మీద దడ అనే శబ్దం రాకుండా ఇవన్నీ కూడా తీసేయాలి. వాటి మీద నేను అవి తీయడానికి రాదు అన్నారు, అవి తీయడానికి రాదు, రబ్బర్తో వేశారని చెప్పారు. కాబట్టి నేనేం చెప్పాను, చిన్న క్లూ ఇచ్చా, దాని మీద డాంబర్ వేసేయండి, మీరు కంకర డాంబర్ వేసేయండి.
వేసేసి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పని గీతలు వేయండి. అయినా ఇది వేయమని ఎవరు చెప్పారు? దాని మీద స్లోగా పోతారని చెప్పని ఎవరు అనుకున్నారు? ఎంత ఎడ్డి వాళ్ళండి, ఎంత గుడ్డి వాళ్ళండి. అసలు తలకాయల మెదడులు ఉన్నాయా లేకపోతే గడ్డి ఉందా? ఇది ఆలోచించిన వాడికి ఎవడు అసలు ఇది పెట్టింది ఎవడు? ఇంతకు ఆలోచించకుండా ఈ చిన్న చిన్న పోకర్స్ పెట్టింది ఎవరు? ఇది పెట్టమన్నది ఎవరు? దానివల్ల ఎవరికి ఉపయోగము? హాస్పిటల్ వాళ్ళకి ఉపయోగమా, లేకపోతే గవర్నమెంట్కి ఉపయోగమా, లేకపోతే రోడ్డు రవాణా వాళ్ళకి ఉపయోగమా, లేకపోతే ప్రజలకి ఉపయోగమా? ఎవరికి ఉపయోగం ఉందనేది మాత్రం తెలీదు. ఉపయోగం లేనిది మాత్రం ఎవరికంటే ప్రజలకే. వాటి వల్ల ఉపయోగం లేదు. దానివల్ల నష్టం జరుగుతుందే తప్ప లాభం జరగట్లేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నడుము నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు వస్తున్నాయి, భుజాల నొప్పులు వస్తున్నాయి, స్పాండిలైట్ వస్తుంది. బండి పార్ట్స్ కూడా దడదడని పోతూ ఉంటే వాటి బండ్ల నట్లు కూడా లూజ్ అయిపోతున్నాయి, మనుషుల నట్లు కూడా లూజ్ అయిపోతున్నాయి. మనుషులు కూడా చాలా రోజులు బతికేలా లేరు, బండ్లు కూడా చాలా రోజులు నడిచేలా లేవు. లేకపోతే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏమన్నా నొక్కారా, లేకపోతే హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు నొక్కారా, అది తెలియటం లేదు. కానీ పబ్లిక్ని మేము సేవ్ చేస్తాము, పబ్లిక్ సాయం చేస్తాము, పబ్లిక్ని కాపాడుతాము, పబ్లిక్ గురించి మేము అన్నీ చేస్తాము అనుకున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే కానీ చేయవలసింది అది కాదు. రోడ్లు బాగా చేయండి, ముందు రోడ్లు బాగా చేయండి. సిలిండర్లు ఇచ్చారు, ఓకే. రేషన్ కార్డులు, రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తామని చెప్పని అన్నారు. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పటి నుంచే. ఇంతవరకు సన్న బియ్యం లేవు, దొడ్డు బియ్యమే ఇస్తున్నారు రేషన్ షాపులలో. అవి జనాలు తింటున్నారా తినట్లేదా అది దేవుడికే తెలియాలి. ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు వీళ్ళు, ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, దేనికి దానివల్ల ఇప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ల వల్ల దేనికి ఉపయోగము? పబ్లిక్కి ఉపయోగమా, లేకపోతే రోడ్డుకి ఉపయోగమా, లేకపోతే రాజకీయ నాయకులు ఉపయోగమా, హాస్పిటల్ వాళ్ళకి ఉపయోగమా, రోడ్డు రవాణా వాళ్ళకు ఉపయోగమా? ఎవరికి ఉపయోగం? దానివల్ల ఎవరికి నష్టము, ఎవరికి ఉపయోగం అనేది ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి. ఎందుకంటే మీ కార్లు పెద్ద పెద్ద కార్లు రోడ్ల మీద పోతుంటే శాకబ్జర్స్ ఉంటాయి కాబట్టి అది అదరదు బెదరదు, కదలకుండా వెళ్ళిపోతుంది. అదే టూ వీలర్ మీద ఒక్కసారి అప్సిగూడకు వచ్చి ఉప్పల్ రోడ్డుకు వచ్చి నాగోలు దాటే వరకు ఇక్కడ ఉప్పల్ రోడ్లో వచ్చి ఇక్కడ మన అప్సిగూడ రోడ్డు నుంచి ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు స్ట్రీట్ నెంబర్ 8లో ఒక్కసారి బండి వేసుకొని ఎవరైనా రోడ్డు రవాణా వాళ్ళైనా సరే, రేవంత్ రెడ్డి గారైనా సరే, లేకపోతే బట్టి విక్రమార్కరైనా సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరికి అందరికీ పేరున చెప్తున్నాను. ఒక్కసారి మీరు దాని మీద టూ వీలర్ వేసుకొని వెళ్ళండి, మీకు అర్థం అవుతుంది. ఇది 100% కన్ఫాము. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ప్రజలకు. దయచేసి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ల మీద డాంబర్ వేసేసి తీసేసి వాటి మీద తెల్ల గీతులు పెట్టండి. వాటి వల్ల ఉపయోగం లేదు. ఎవడు కూడా స్లోగా పోడు. అందరు కూడా స్పీడ్గా వెళ్ళే వాళ్ళే కానీ స్లోగా పోయేవాడు ఎవడు లేడు. ఎందుకంటే స్పీడ్గానే వెళ్తారు. ఎందుకంటే స్పీడ్గా వెళ్తేనే తొందరగా పైకి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. అది ఎందుకంటే తొందరగా పోవడం అనేది పని దగ్గరికి కాదు, డ్యూటీ మీద కాదు, ఆఫీస్ పని మీద కాదు, షాపులకి కాదు, పైకి పోవడానికి తొందరపడుతున్నారు జనాలు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? స్పీడ్ బ్రేకర్లు వేయాలి. వాటి వల్ల స్లో అవుతారు తప్ప ఈ చిన్న ఫోకస్ చేస్తే కాదు స్పీడ్ తగ్గేది. స్పీడ్ బ్రేకర్లు వేస్తే స్పీడ్ తగ్గుతుంది. ఇది ఆలోచించుకోండి దయచేసి. పదే చెప్తున్నాను, ఈ స్పీడ్ బ్రేకర్ల మీద నుంచి తీసేయండి. లేదంటే నేనే వచ్చి రోడ్డు రవాణా వాళ్ళని కలుస్తాను. లేదంటే ఒకసారి నేను సెక్రటరియట్కి వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను. జై హింద్.